రేవంత్ రెడ్డి ఏమో విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటుండు, సంకల్ గుద్దుకుంటుండు. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047 అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు, నువ్వు తెలంగాణ రైజింగ్ అని డబ్బలు కొడుతున్నావు. ఇవాళ తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు, పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద, టీవీ అడ్వర్టైజ్మెంటుల్లో, హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆసుపత్రుల్లో మంచాల మీద ఫాలింగ్. నీదంతా హోర్డింగ్ల మీద రైజింగు. గురుకుల పాఠశాల, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రులలో బెడ్ల మీద ఫాలింగ్. నీ గవర్నమెంట్ గింతే ఉన్నది. నువ్వు ఎట్లా రేజ్ అవుతున్నావు నాయన? అవినీతిలో రేజ్ అవుతున్నావు, అరాచకంలో రేజ్ అవుతున్నావు, అహంకారంలో రేజ్ అవుతున్నావు, కబ్జాలలో రేజ్ అవుతున్నావు. కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు మాత్రం ఆసుపత్రుల మీద ఫాల్ అయిపోతున్నారు, మంచాల మీద పడిపోయిన పరిస్థితి వచ్చింది ఈరోజు. మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు 90 మంది ఇలా ఆసుపత్రుల పాలైపోయినారు. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ, ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు.